మెదక్ జిల్లాలోని కొల్చార మండలం కిస్టాపూర్ గ్రామానికి చెందిన విద్యుత్ ప్రమాద బాధితులకు చెరి 5 లక్షల రూపాయలు తాను సొంతంగా ఇస్తానని విద్యుత్ శాఖ ద్వారా మరో 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతో పాటు ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హామీ ఇచ్చారు. మెదక్ జిల్లా కొల్చార మండలం కిస్టాపూర్లో విద్యుత్ ప్రమాద బాధితులు నవీన్ ప్రసాద్ కుటుంబాలను శుక్రవారం డీసీసీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి, కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్ తో కలిసి పరామర్శించారు. అక్కడి నుంచే విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్లతో ఫోన్లో మాట్లాడి నెల రోజుల్లోపు విద్యుత్ శాఖ ఎక్స్‌గ్రేషియాను అందజేయాలని సూచించారు. ఈ బాధ్యతను మెదక్ రూరల్ సీఏ రాజశేఖర్ రెడ్డిని పర్యవేక్షించాలని తెలిపారు. సీఎం మెదక్ పర్యటన కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగిస్తుండగా కిస్టాపూర్ గ్రామానికి చెందిన నవీన్ ప్రసాద్ అనే యువకులు మృతి చెందడం తనను కలిచివేసిందన్నారు. గ్రహచారం ఏం చేస్తాం, ఇలా జరుగుతుందని తెలుసా? సీఎం ను మెదక్ తీసుకొచ్చి చర్చకి 30 కోట్ల రూపాయలు మంజూరు చేయించాను. ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. అలాగే కొల్చారం గ్రామానికి చెందిన ఎస్ఐ సాయి కుమార్ కుటుంబాలను పరామర్శించారు. మెదక్ ఎస్పీ కార్యాలయంలో పనిచేసే కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ మృతి చెందిన ఎస్ఐ తండ్రి అంజయ్యను హక్కున చేర్చుకుని ఓదార్చారు. మృతి చెందిన ఎస్ఐ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించేందుకు తన వంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు సుప్రభాతారావు, బొజ్జ నవీన్, మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చెప్తున్నా 20 ఏళ్ల కింద నేను జిల్లా అధ్యక్షుని చేస్తున్నా టీడీపీ 5 ఏళ్ల అంటే దాదాపు 17 సంవత్సరాల కింద జిల్లా ప్రెసిడెంట్. ఇప్పుడు పిట్ల సత్యనారాయణ చనిపోయిండు, అడ్వకేట్ ఉండే, పెద్ద ధర్నా చేస్తున్నాడు. నర్సాపూర్కి వచ్చిన నేను ఎందుకు చేస్తున్నావు ధర్నా అంటే సునీతా లక్ష్మారెడ్డి అసైన్మెంట్ భూమికి కబ్జా పెట్టింది అన్నారు. అంటే మన పిచ్చి పిచ్చి ఎప్పుడు పెట్టిందన్న అంటే వాళ్ళ తాతల కాలం చేస్తే రాజకీయ టైం నుంచి ఉన్నట్టుంది అసైన్మెంట్ భూమి. ఇప్పుడు ఆమె మీద రాజకీయం చేసుకుంటూ తప్పని లేపినా అట్లు ఇప్పుడు కూడా గదే చేయాలి. ఇది జరిగింది, దీన్ని మళ్ళీ జరగకుండా పొరపాటు జరగకుండా ఏం చేస్తామని నిర్ణయం చేయమని నేను కట్టుబడి ఉంటా కదా. మేము అందరం కట్టుబడి ఉంటాం. మేము ఉండవా ఆంజనేయులు? అక్క ఉండవా? సైన్ పెడతాం. అన్ని పార్టీలను మొత్తం సమావేశం పెట్టి అన్ని పార్టీలను నిర్ణయం తీసుకొని ఎవరు కట్టొద్దు. దాన్ని రాజకీయం చేసుకునేందుకు కావాలని చేసిరు. ఎవరన్నా చెప్పమని కావాలని చేసినారే, అయింది అది టైం. ఏం చేస్తాం?